ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కారుచోల గుత్తవారిపాలెంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పత్తిపాటి. పట్టణంలో ప్రారంభమైన రిలయన్స్ సూపర్ మార్కెట్ ప్రారంభించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. టీడీపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. ఘనంగా జరిగిన స్వామి వివేకానంద వర్ధంతి కార్యక్రమం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, మెడిసిన్స్ పంపిణీ చేసిన వివేకానంద సేవా సమితి. కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉండడం, చంద్రబాబు సమర్థ నాయకత్వం రాష్ట్రానికి ప్రజలకు శ్రీరామరక్ష అయితే వైసీపీకి పెద్ద శిక్ష అని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. ఎడ్లపాడు మండలం కారుచోల గుత్తవారిపాలెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పత్తిపాటి పాల్గొన్నారు. గుత్తావారిపాలెంలో 15 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కారుచూరులో 25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం, గ్రామ సచివాలయం, ఆరోగ్య కేంద్రం మరమ్మతు పనులకు గ్రామస్తులతో కలిసి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత పాలకుల విధ్వంస, దుర్మార్గ పాలన తాలూకా చేదు జ్ఞాపకాల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్న పత్తిపాటి, చంద్రబాబు నాయకత్వం సుదీర్ఘకాలం కొనసాగితే ప్రజలు ఊహించిన మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, జవాజీ మదన్ మోహన్, ముద్దన నాగేశ్వరరావు, కందిమళ్ల రఘురామారావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం.
హని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకుల మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము. యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. గుత్తవారిపాలెం ముఖం చూశారు వాళ్ళు. గుత్తవారిపాలెం ముఖం చూడలా, ఒక్క పని చేయలా. ఎందుకు చేయలా? ఎన్నో కన్వర్ట్లు మీ ఊళ్ళో కూడా వేశారు నాకు తెలుసు. ఎన్నో తక్కువ కదా, ఒక్క ఓటాన్ని ఎందుకు వేయాలంటున్నా? ముక్కు ముఖం తెలియని వాళ్ళకి తక్కువ కాదు, ఎందుకు వేయాలి? చేతగాని వాళ్ళకి, ముక్కు ముఖం తెలియని వాళ్ళకి, గ్రామాలంటే ఏంటో తెలియని వాళ్ళకి, గ్రామంలో ఎవరున్నారో కూడా తెలియని వాళ్ళకి ఒక ఓటు వేసినా కూడా తప్పే కదా. 5 సంవత్సరాలు మొన్న ఎన్ని పడ్డాయి ఈ ఊళ్ళో? సాయి మొన్న ఎన్ని పడ్డాయి? 32 పడ్డాయి. 32 పడ్డాయి అంటే ఏమనాలా? ఏమయ్యా వాళ్లే ముక్కు మొహం తెలియని వాళ్ళు. ఆ మాజీ మంత్రి మొన్న వచ్చినాడు అంతకన్నా తెలియనివాడు. మళ్ళా 32 ఓట్లు వేశారు. ఎట్లా వేశారు ఈ చెన్నోళ్ళు? పోదైందని 150, 220, 240. అదే 32 వాళ్ళకి వేశారు. ముక్కు మొహం తెలీదు. ఆ 32 వేసిన వాళ్ళని అడగాలి. 220 పోదాయని 32 వేశారు అంటే వాళ్ళకి ఏం చేస్తే వేయకుండా ఉంటారో అడగాలి. వాళ్ళనే అడగాలి. 32 ఓట్లు వేసిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు వదులుకుంటే 5 ఏళ్ళు ఏమైంది? 5 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? వాళ్ళకిచ్చిన దిక్కుందా? ఏ ఆఫీస్ కన్నా పోగలిగారా? ఎక్కడికన్నా పోయి అడగగలిగారా? మీరు అడిగే ధైర్యం చేశారా? ధైర్యం చేస్తే కేసు పెట్టి లోన్ వేశారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి. పనిచేసే ప్రభుత్వం ఉంటే ఎట్లుంటుంది? పని చేయకుండా అక్రమ కేసులు పెట్టు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పక్కన ఉన్న వాళ్ళ ఆస్తి కాజేద్దామని సర్వేల పేరిట, ఇప్పుడు మన ఊళ్ళో సర్వేల పేరిట ఏ విధంగా మోసం చేశారో ఆ విధంగా రాష్ట్రం అంతా చేశారు. చేశారో చేయలేదా? వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదనుకుంటుంది, ఏదనుకుంటే ఆ భూమి 22A పెట్టడం పెట్టారు లేదా? అపోజిషన్ వాడు అనుకుంటే 22A అమ్ముకోవద్దు కాదు, కొనుక్కోవద్దు కాదు, రిజిస్టర్ జరుగుతుంది. ఈ ఊరు దారుణం. మీరు ఏంటంటే మరి చిన్న ఊరు కదా, అడిగేవాళ్ళు లేరని పెట్టుంటారు. పోతారా లేదా? లేకపోతే ఏమై ఉండేది? ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కనుక అమలై ఉంటే మీ ఆస్తి మీది కాదు, గట్టే మార్చారు. ఇప్పుడు అసలు మీ భూమే కాజేసేవాళ్ళు. ఇప్పుడు గట్ల వరకే ఆగిపోయారు, లేకపోతే మీ భూములు కాజేసేవాళ్ళు. కనుక ఏంటంటే ఈరోజు అన్న క్యాంటీన్ ఉంది, పేటకు పోతే 5 రూపాయలు మీరు భోజనం చేసుకుని రావచ్చు. గుంతల రోడ్లన్నీ పూడ్చామా లేదా? వాళ్ళ టైంలో ఏమైనా ఒక గుంత పూడ్చారా? ఎక్కడైనా కాలాలు బాగు చేశారా? వాగులు బాగు చేశారా? ఎక్కడ చేయరా? ఈరోజు స్ప్రేయర్లు కూడా ఇవ్వబోతున్నాం. స్ప్రేయర్లతో పాటు డ్రోన్లు ఇస్తున్నాం. డ్రోన్లు 8 లక్షలు సబ్సిడీ. ఇల్లు కూడా కట్టించబోతున్నాం. ఇల్లు కూడా మీ ఊళ్ళో ఎంతమంది కట్టుకుంటారో అంతమంది కట్టుకోండి. ఇంటి స్థలం లేని వాళ్ళకి 3 సెంట్లు ఇంటి స్థలం కూడా ఇవ్వబోతున్నాము. ఇంటి స్థలం లేని వాళ్ళకి 3 సెంట్లు ఇంటి స్థలం కూడా ఇచ్చి
2 బోర్లు వేసి 4 బోర్లు వేసాం. కానీ గత 5 ఏళ్లలో 1 రూపాయి పనిచేయాలా ముఖం తెలియని వాళ్ళు కోట్లు వేస్తే ఎంత నష్టపోయారో గ్రామస్తుల్ని ఆలోచించబడిన ఆ పార్టీ కోట్లు వేసిన వాళ్ళని. కనుక ఏంటంటే 4 ఏళ్ళు పెన్షన్ ఇస్తున్నాం, ఆ పార్టీ వాళ్ళు కూడా వేస్తున్నాం, మనం అందరికీ వేస్తున్నాం. కానీ వాళ్ళని కూడా ఆలోచించుకోమంటున్నాను నేను. హర్యానాలోని గురుగ్రామ్లో భారత పార్లమెంట్ హర్యానా ప్రభుత్వ సహకారంతో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల, పట్టణ స్థానిక సంస్థల చైర్మన్లతో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుగుతున్న 2 రోజుల జాతీయ స్థాయి సమావేశాలలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఆ సమావేశాల్లో పాల్గొన్న చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల బలోపేత అంశంపై ఆయనకు మాట్లాడేందుకు హర్యానా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వేదిక అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా చైర్మన్ రఫానీ మాట్లాడుతూ పట్టణ, గ్రామ పంచాయతీలు మౌలిక వసతులు, సదుపాయాల కల్పనలలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చేసిన తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతలు ఇచ్చి త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపేందుకు చొరవ చూపాలని, ముఖ్యంగా ప్రజా ప్రయోజనార్థం చేసే తీర్మానాలను 2-3 సంవత్సరాల కాలయాపన కాకుండా ప్రతి ఏటా పెట్టే వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి నిర్ణయాలు ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నట్లయితే స్థానిక సంస్థల బలోపేత మార్గం సుగమం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పట్టణాలు, మేజర్ పంచాయతీలు వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, ఉపాధి, పారిశ్రామిక రుణ కల్పనకు ఆయా మున్సిపాలిటీల మీద ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని సభ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు కావచ్చు, మేజర్ పంచాయతీలు కావచ్చు, పట్టణాలకు అభివృద్ధి పరిచే విధానంలో ప్రజారోగ్యం ప్రణాళిక విభాగానికి ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంది. అందులో పట్టణ ప్రణాళిక విభాగాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు తగినట్లుగా పనితీరు లేదని, స్థానిక సంస్థల ప్రతినిధుల సూచికలను ఏమాత్రం పాటించిన విధంగా పట్టణ ప్రణాళిక విభాగాలు ఉంటున్నాయని, పట్టణ ప్రణాళిక విభాగాలు విధుల నిర్వహణ విధానాలను పునః సమీక్ష చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిపారు. అనంతరం చిలకలూరుపేట మున్సిపాలిటీకి సంబంధించిన పలు అంశాలను ఫైల్ రూపంలో కేంద్ర మంత్రులకు అందజేసినట్లు తెలిపారు. పసుమరు గ్రామానికి చెందిన సోమేపల్లి సూర్యచంద్రరావు మాతృమూర్తి అఖిలాండమ్మ స్వర్గస్థులైనారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జాలది సుబ్బారావు, ఏసురత్నం, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి స్తూపాన్ని ఇల్లు పడగొడుతున్నామన్న సాకుతో ధ్వంసం చేశారని సిపిఎం పట్టణ కార్యదర్శి పెరువేని వెంకటేశ్వర్లు, పార్టీ శాఖ కార్యదర్శి సాతులూరి లూథర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్తూపాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పేట పట్టణంలోని 12వ వార్డు పిల్లి అంకమ్మ చౌక్ వద్ద 1950 నుండి వర్ధంతులు, క్రీడలు, సభలు జరుపుకుంటున్న సంగతి అక్కడి ప్రజలందరికీ తెలిసిన విషయమేనని వారు తెలిపారు. ఈ స్తూపం వెనుక ఉన్న ఇంటిని పట్టణానికి చెందిన పఠాన్ నబీ అనే వ్యక్తి కొనుగోలు చేశారని, గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జేసీబీ కొంతమంది పనివాళ్లతో వచ్చి తమ స్థలంలో ఉన్న పాత ఇంటిని పడగొట్టే క్రమంలో అక్కడ ఉన్న సంవత్సరాల నాటి చెట్లను కూడా పడవేశారని ఆరోపించారు. అదే క్రమంలో సుందరయ్య వర్ధంతి స్తూపాన్ని కూడా ధ్వంసం చేశారని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. స్తూపాన్ని పడగొట్టే ముందు పని ప్రారంభానికి శాఖ కార్యదర్శి సాతులూరి లూథర్ ముందుగానే హెచ్చరించారని, 2-3 సార్లు వారితో మాట్లాడడం జరిగిందని తెలిపారు. తమ స్థానంలో ఉన్న హద్దుల ప్రకారమే పడేస్తామని, స్తూపం జోలికి రామని వారు చెప్పారని లూథర్ వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారని, ఏం జరిగిందో తెలుసుకుని వారి మీద అర్జీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. వారిని పిలిపించి విచారణ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి స్తూపాన్ని తక్షణమే ఎవరు ధ్వంసం చేశారో ఆ డ్రైవర్, మేస్త్రి, యజమానితో పాటు సోరా సీను అనే వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తి రగిలించడమే కాకుండా వారిలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగింపచేసి ఉద్యమం వైపు నడిపించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని నాయకులు కొనియాడారు. అదేవిధంగా భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని నాయకులు ఉద్ఘాటించారు. 2 ఏళ్ల పాటు బ్రిటిషర్లకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన సీతారామరాజు తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు.
శుక్రవారం పట్నంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాండంగిలో జన్మించారన్నారని నాయకులు అన్నారు. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు అల్లూరి కబురు పంపారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడుదల చేసి ఉన్న మేజర్ గుడాల వద్ద రాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టివేసి ఏ విచారణ లేకుండా గుడాలు కాల్చి చంపారు. తన తల్లికి రాజు మరణ వార్తను తెలియచేయలేదు. మే 8న రాజు దేహాన్ని ఫోటో తీయించిన తర్వాత దహనం చేశారని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, గిరిజన సంఘాల నుంచి, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఈరోజు మన్యం జిల్లాలో అల్లూరి సీతారామరాజు యొక్క జయంతిని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన పట్ల హర్ష వ్యక్తం తెలియజేయడం కాకుండా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అల్లూరి సీతారామరాజు అంటే తెలియనటువంటి భారతదేశంలో ఎవరు ఉండరు. ఎందువల్ల అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఏకైక వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అటువంటి అల్లూరి సీతారామరాజుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా గిరిజనుల్లో ఉగ్ర స్ఫూర్తి తగిలించినటువంటి గొప్ప మేధావి అల్లూరి సీతారామరాజు. గిరిజనుల మూఢ విశ్వాసాన్ని తొలగించిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులలో విద్య గురించి అభ్యసించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అల్లూరి సీతారామరాజు గురించి చాలా తక్కువగానే ఉండిద్ది. కాబట్టి అటువంటి అల్లూరి సీతారామరాజుని గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారి యొక్క జయంతిని చేస్తుందంటే గర్వించదగిన విషయం. కాబట్టి రానున్నటువంటి తరంలో అల్లూరి సీతారామరాజు యొక్క జయంతిని ప్రతి ఒక్క జిల్లాలో అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఒక విషయాన్ని పునరాలోచన చేయాలా. గిరిజన సంఘానికి సంబంధించిన నాయకులు ఎందువల్లంటే అన్ని జాతీయ నాయకులకు సంబంధించినటువంటి జయంతులు, వర్ధతులు అధికారికంగా చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్యుడి జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత నెల రోజులుగా జరిగిన డిఎస్సి పరీక్షలు నిన్నటితో ముగిసినందున నియామకాలు వీలైనంత త్వరగా చేపట్టాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటి శ్రీనివాసరావు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జూన్ నెలలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలో డిఎస్సి ఖాళీలు కూడా చూపించినందువలన మారుమూల ప్రాంతాల్లో ఎక్కువ ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయి. డిఎస్సి పరీక్షలు నిన్నటితో ముగిసినందున వీలైనంత త్వరగా మెరిట్ లిస్ట్ విడుదల చేసి తద్వారా సెలక్షన్ లిస్ట్ తయారు చేసి వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఉపాధ్యాయ నియామకం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పాఠశాల విద్యాశాఖ కోరినట్లు ఎస్టీయూ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసిన లక్షలాది మంది ఉద్యోగులు నిరీక్షిస్తున్నందున వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడకుండా వెంటనే నియామకం ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించడం వల్ల కొన్ని పాఠశాలలో ఎక్కువ మంది ఉపాధ్యాయ పాఠశాలలో రిలీవర్ లేక ఆగిపోయి ఉన్నారని తెలిపారు. హై స్కూల్స్ లో సబ్జెక్ట్ టీచర్లు పోస్టు ఖాళీలు డిఎస్సికి రాసినందున వారు వచ్చే వరకు సబ్జెక్టు బోధన ఇబ్బందికరంగా మారుతుంది. కావున డిఎస్సి పోస్టులు సెలెక్ట్ అయిన వారు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పట్టణంలోని పొట్టి శ్రీరాముల కాంప్లెక్స్ వద్ద ఉన్న వివేకానంద విగ్రహం వద్ద శుక్రవారం వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానందని 123వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. తొలుత వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షులు వివి సత్యనారాయణ, రోటరీ క్లబ్ పూర్వపు అధ్యక్షులు కాపు వెంకట్రావు మాట్లాడుతూ హిందూ మత ఘనతను విశ్వవ్యాప్తం చేసిన గొప్ప మహనీయుడు వివేకానందుడని కొనియాడారు. ఇందులో భాగంగా కాపు వెంకట్రావు ఇంటర్మీడియట్ చదువుతున్న నిరుపేద విద్యార్థికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, మెడిసిన్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కనమర్లపూడి రామబ్రహ్మం, పసుమర్తి రామమూర్తి, బీకాం శ్రీనివాసింగ్, మేడచెరు రామచంద్ర గోపాల్, నాగబైరి జగన్మోహన్ రావు, అనిల్ తదితరులున్నారు. ఈ రోజున స్వామి వివేకానంద వర్ధంతి పురస్కరించుకొని
ఈ పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు మందులు పంపిణీ కార్యక్రమం, మరలా ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయికి నగదు పంపిణీ కార్యక్రమం. భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. యోగా డే అని మన జూను 21వ తారీఖు చేసుకున్నాం. మనం ప్రపంచానికి 150 సంవత్సరాల క్రితమే యోగాని పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి. అలాంటి మహోన్నత వ్యక్తి మేము స్వామి వివేకానంద సేవా సమితి పేరు పెట్టుకొని 13 సంవత్సరాల నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా పెద్దల సహకారంతో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. అలానే సర్వమత సమ్మేళనంలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పిన వ్యక్తి. ఈరోజు సర్వమత సమ్మేళనం జరిగిన చికాగో మహానగరంలో ఆ బిల్డింగులు ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్న ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాల ప్రతినిధులు వచ్చి ప్రసంగించారు. కానీ ఈ రోజుకి ఆ బజారు పేరు స్వామి వివేకానంద రోడ్డు అని ఉండిద్ది. ఆ హాల్లో కూడా ఆడిటోరియంలో కూడా ఇక్కడ స్వామి వివేకానంద ప్రసంగించారు అని ఈయనొక్కడ పేరే ఉండిద్ది అనమాట. అలాంటి ఎంతో ఉన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి భారతదేశానికి స్ఫూర్తిని, ముఖ్యంగా కుల మతాలకు అతీతుడు, ఎంతోమంది యువతకి స్ఫూర్తి నింపాడు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరినైనా అడిగినా కానీ మీకు ఆదర్శం ఎవరంటే స్వామి వివేకానంద చెప్తారు. ఒక్క ఈళ్ళకే కాదు, మహాత్మా గాంధీకి కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ అందరికి కూడా ఎంతోమందికి స్ఫూర్తి నింపిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన పేరు మీద ఈరోజు వర్ధంతి. మరలా ఈ రోజున రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు కూడా జయంతి ఈ రోజున. ఇద్దరు మహోన్నత వ్యక్తి ఈయన వర్ధంతి, ఆయన జయంతి. మా సేవా సమితి తరఫున ముందు కూడా ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తామని తెలుపుతూ పట్టణంలోని ఏఎంజీ ప్రాంగణంలో ఉన్న ఏఎంజీ ఐటీఐలో శుక్రవారం మెగా ఉద్యోగ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్టీ, మహీంద్ర, అమర్ రాజా, జోసిల్ వంటి ప్రముఖ 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొని వారికి కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దీపక్ మాట్లాడుతూ ఏఎంజీ ఐటీఐ విద్యార్థులే కాకుండా బయట వారిని కూడా ఈ ప్రాంగణ ఎంపికకు పిలిచినట్టు తెలిపారు. ఏఎంజీ డైరెక్టర్ అరుణ్ కుమార్ కె మహంతి ఆదేశాలతో ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించి దాదాపు 100 మందికి ఉపాధి కల్పన చేస్తున్నట్లు వివరించారు. ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నడపబడుచున్న ఏఎంజీ డైక్మన్ ఐటీఐ కాలేజీలో ఇవాళ క్యాంపస్ ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది. మా ప్రియతమ డైరెక్టర్ అయినటువంటి అరుణ్ కుమార్ మహంత్ గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ఎండింగ్లో మేము ఎగ్జామ్స్ ముందు పిల్లలకి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఈ సంవత్సరం కూడా మన దగ్గర ఉన్న సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, టర్నరు, మెకానిక్, డీజిల్, మోటార్ మెకానిక్, వెల్డరు తదితర ట్రేడ్లకి మేము క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహించడం జరిగింది. దీనికి సుమారు 15 కంపెనీస్, కియా మోటార్స్ అనంతపురం, రాణియా బ్రేక్ లైన్స్ హైదరాబాదు, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ కంపెనీ చెన్నై, క్యాప్స్టోన్ కన్సల్టెన్సీ విజయవాడ, ఇంకా జోసిల్ కంపెనీ డోగిపర్రు, ఇంకా ఎల్జీ సర్వీసు, డైకిన్ సర్వీసు, అమర్రాజా కంపెనీ చిత్తూరు, కొన్ని కంపెనీస్ ఇక్కడ పిల్లల్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చినాయి. దాదాపు అన్ని ట్రేడ్లో 100 నుంచి 120 మంది పిల్లలు ప్రతి కంపెనీకి ఇవాళ సెలెక్ట్ కావడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత పిల్లలు వారి ఉద్యోగాలు చేరి వాళ్ళ భవిష్యత్తులో నిర్మించుకుంటారు. ప్రతి సంవత్సరం మేము డైరెక్టర్ గారు మన పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వటం కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్ ఇచ్చి కూడా మనం పంపించాలని సార్ అభిష్టం మేరకే ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా నిర్వర్తించడం జరిగింది. థ్యాంక్ యూ. స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుక్రవారం ఉదయం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. శనివారం కూడా ఈ గేట్ మీట్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ గేట్ మీట్ లో రాష్ట్ర నాయకులు బి కోటేశ్వరరావు, డిపో అధ్యక్షుడు కృష్ణతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. తీర్మానం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 129 డిపోలు, 4 వర్క్ షాపుల్లో ఈ రోజు రేపు 2 రోజులు
గేట్ మీటింగ్ జరపాలని నిర్ణయించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజున చిలకలూరిపేట డిపో కమిటీ ఆధ్వర్యంలో మరియు ఇక్కడ రాష్ట్ర నాయకులు పి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ పి కోటేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇకపోతే రాష్ట్ర కమిటీ తరఫున డిపోలో 129 డిపోల సమస్యల మీద మరియు కార్మికుల ఎంప్లాయీస్ అన్యాయాల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంలో 35 అంశాల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ 32 అంశాలు ఏంటంటే మేమందరం కూడా ప్లే కార్డుల ద్వారా మా యొక్క నినాదాలు తెలియజేయడం చెప్పి ఎంప్లాయీస్ యొక్క సిద్ధాంతం అని చెప్పి ప్లే కార్డుల ద్వారా మేమందరము ఈ యొక్క మా యొక్క సమస్యల్ని తెలియజేసుకోవడానికి ఈ గేట్ మీటింగ్ ద్వారా ఈ రోజున అనగా 4/7/2025 ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పట్టణంలోని నరసరావుపేట సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ స్మార్ట్ బజార్ ను స్థానిక శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మార్ట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, పఠాన్ సమద్ ఖాన్ గారు, మద్దుమాల రవి గారు, డాక్టర్ ముప్పాల హనుమంతరావు, జమాల్ బాషా గారు, తోట బ్రహ్మస్వాములు, పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఆటో నగర్ లో గతంలో జరిగిన కేటాయింపుల ప్రకారమే ప్లాట్లు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టి పిచ్చి చెట్లను తొలగించి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, అదనంగా 3.50 ఎకరాలు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీల ప్లాట్లు వారే వినియోగించుకునేలా చూడాలని పట్టణ పరిధిలోని ఆటోనగర్ కార్మికులు, మోటార్ వర్క్ వెల్ఫేర్ యూనియన్ సభ్యులు, మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటిని కోరారు. అలాగే చిలకలూరుపేట ఆటోనగర్ లో 318 ప్లాట్లకు డీడీలు కట్టిన స్థానికులకే ప్లాట్లు కేటాయించాలని, స్థానికేతరులకు ఇవ్వడం వల్ల సమస్యలు ఏర్పడతాయని కార్మికులు పత్తిపాటికి తెలిపారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పత్తిపాటి గ్రీవెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో స్థానికులతో పాటు ఆటోనగర్ వర్కర్స్ ఆయనకు తమ సమస్యలు తెలియజేస్తూ వినతి పత్రం అందించారు. కార్మికులు చెప్పింది శ్రద్ధగా విన్న పత్తిపాటి సమస్యల పరిష్కారం దిశగా వెంటనే స్పందించారు. అప్పటికప్పుడే ఏపీఐఏసీ డైరెక్టర్ అభిషేక్ చక్రవర్తికి ఫోన్ చేసి మాట్లాడారు. కార్మికులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు తమకు పంపిస్తానని, వెంటనే తమరు వాటిపై దృష్టి పెట్టాలని పత్తిపాటి డైరెక్టర్ ను కోరారు. ముఖ్యంగా స్థానికులకు ప్లాట్లు కేటాయించాలని, ఇతర ప్రాంతాల వారిని ఆటో నగర్లకు అనుమతించవద్దని, ఇప్పటికే ఎవరికైనా ప్లాట్లు కేటాయిస్తే వాటిని రద్దు చేయాలని పత్తిపాటి అభిషేక్ చక్రవర్తికి సూచించారు. ఎమ్మెల్యే సూచనలపై స్పందించిన డైరెక్టర్ వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. ఆటో నగర్ విస్తరణ కోసం అవసరమైతే అదనంగా భూమి సేకరించాలని పత్తిపాటి స్థానిక ఎంఆర్ఓకు సూచించారు. ఆటో నగర్ సమస్యలపై పత్తిపాటి కలిసిన వారిలో సాంబశివరావు, బుజ్జి మేస్త్రి, కొండలు, నబీఖాన్, టింకర్ బాబు, ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ నరసింహారావు ఉన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకల్లో భాగంగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. అనంతరం విశ్వనాథ్ సెంటర్ మరియు అడ్రోడ్ సెంటర్ల వద్ద గల రంగా విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘం నాయకులు ఉయ్యూరు నరసింహారావు, మైనార్టీ నాయకులు పేరింగ్ మౌలాలి మాట్లాడుతూ రంగా గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట పట్టణ కాపు సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆశాజ్యోతి, పేదల పక్షపాతి, నిరంతర శ్రామికుడైనటువంటి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి వేడుకల్లో భాగంగా చిలకలూరుపేట పట్టణంలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరియు రంగా గారి అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రంగా గారికి నివాళులర్పించుకుంటూ అలాగే పలు వృద్ధాశ్రమాల అన్నదాన కార్యక్రమాలు, అలాగే సాయంత్రం వేళలో ర్యాలీలు చేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సంఘీయులారా, రంగా గారి అభిమానులారా, రంగా గారి కులాలకి, మతాలకి, వర్గాలకి సంబంధించిన వ్యక్తి కాదు. అందరి పేదల పక్షపాతిగా ఉండబట్టే ఈ రోజుకి ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు, దశాబ్ద కాలం అయినా కానీ మనం ఆయన స్మరిస్తున్నామంటే ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన కృషి అని సందర్భంగా తెలియజేస్తున్నాం. విశ్వనాథ్ థియేటర్ సెంటర్లోని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన నా తోటి సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రోజుల్లో ఆయన పేద ప్రజల కోసం ఏ విధంగా అయితే పోరాడాడో అలా పోరాడితేనే ఈరోజు కూడా ఆయన చనిపోయి దాదాపుగా 30 సంవత్సరాల పైన స్మరించుకుంటున్నాము. అలాంటి నాయకుడు ఇంకా ఎక్కువ రోజులు బతుకుంటే పేద ప్రజలకు ఇంకా మరింత ఎక్కువగా
సేవ జరిగేదని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా మధ్యతరగతి నుంచి వచ్చిన రాజకీయ నాయకులం. మేము కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. ఒక విషయం చెప్పాలంటే, ఒక సామాన్య ఎమ్మెల్యేని ఒక 2 రాష్ట్రాల్లో దాదాపుగా ఇన్ని విగ్రహాలు పెట్టి ఇంత స్మరించుకుంటున్నారంటే ఆయన అప్పట్లో మేము చూడకపోయినా ఆయన్ని మాత్రం తలుచుకుంటూ మేము కూడా ప్రజాసేవలో అంకితం అవుతున్నాం. ఆయన అభిమానులుగా ఉంటాం మాకు కూడా ఎంతో ఇదిగా. ఎందుకంటే మనం అందరం హిందూ ముస్లింలు భాయిగా అన్నదమ్ములుగా ఆ రోజులు ఆయన కూడా ప్రతి ఒక్క కులం చూడలేదు, మతం చూడలేదు, అందరూ సేవ చేసుకుంటూ పోయారు. అందుకని ఆయన కూడా ఈరోజు ఒక మహానాయకుడు అంటే ఎంత నాయకుడు అంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా ఈ విధంగా ఈ 3 రాష్ట్రాలు చేస్తున్నారంటే మనం అందరం ఆయన స్మరించుకుంటాం మేము గర్వించిన విషయాన్ని తెలియజేస్తూ జోహార్ రంగా, జోహార్ బెజవాడ వెప్పులి వంగవీటి మోహన్ రంగా, జోహార్ కాపుజమ్మ వంగవీటి మోహన్ రంగా. ఈరోజు మన విజయవాడ వెప్పులైనటువంటి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ వృద్ధులకు అల్పాహారము, అలానే మధ్యాహ్నం భోజనము, సాయంత్రం పూట ర్యాలీ కార్యక్రమాలు మన చిలకలూరుపేట రంగా గారి అభిమానులు, అలానే కాపు సంఘీయులు, కాపు సంక్షేమ సంఘం, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే వారు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరి కోసం కష్టపడి శ్రమించి ప్రజల కోసం ప్రయాణం చేశారో ఆ విధంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే ఇంకా రంగా గారి స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులు కానీ పెద్దలు కానీ మీరందరూ కూడా రంగా గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క సేవా నిరతిని, వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాదెండ్ల మండలం గణపవరంలోని సిఆర్ కళాశాల శుక్రవారం ఆ కళాశాల వ్యవస్థాపకులు చుండి రంగనాయకులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మానవ్ శ్రీనివాసరావు రంగనాయకుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.